షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చెట్టును కాచి కాపాడి మరొక రోజులోనికి మనందరినీ సజీవులుగా నడిపించడానికై దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనంలో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అనే ఆశీర్వాద వచనము, దేవుని యొక్క మేలుకరమైన మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. ఈ యొక్క మాట ఎవరిని ఉద్దేశించి ఆలోచన చేస్తే ఆ యొక్క ద్వితీయోపదేశకాండంలో 33వ అధ్యాయం 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. అనగా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇశ్రాయేలు యొక్క వంశానికి ఇలా జాతికి ఇక్కడ ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. కుమారులు యెహోవాని గురించి స్వస్థం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. ఇప్పటికీ కూడా మన యొక్క గృహాలలో ఏదన్నా చిన్నపిల్లల బర్త్డే జరిగినప్పుడు, లేకపోతే యొక్క వివాహ మహోత్సవాలని, వివాహ దినాలను జరుపుకుంటున్నప్పుడు చదువు వాక్య భాగం ఏంటంటే ఇదే కదండి. 127వ కీర్తన మనం చదువుతుంటాము. ఈ యొక్క ఆశీర్వాద వచనాలు, ఈ యొక్క భాగాలు ఈ కీర్తనలో చాలా బాగా కనిపిస్తుంటాయి. కాబట్టి దేవాతి దేవుడు ఆయన ప్రేమించిన ఆయన కుమారుడైన ఇశ్రాయేలు యాకోబుకి ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాలు, ఆ యొక్క ఆశీర్వాద వచనాలు చూస్తే కనుక నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు అన్నీ కూడా దీవించబడతాయి. ఎందుకంటే వారందరూ కూడా దేవుని మాటకు విధేయులై జీవించారు. ఇది మనం మరిచిపోకుండా మన హృదయం అనే పలక మీద రాసుకోవాల్సిన ఈ అక్షర సత్యం ఏంటంటే వారందరూ కూడా దేనికి విధేయత చూపారు. ఆయన మాటకి చెవి యొగ్గారు, ఆలకించారు, వాక్యానుసారంగా జీవించారు, ఆయన మాటకి లోబడి జీవించారు. కాబట్టి వారందరూ కూడా దీవించబడ్డారు. మరి మనము కూడా ఆ యొక్క మేలులు, దీవెనలు దేవుడి దగ్గర నుంచి కోరుకున్నట్లయితే మనము చేయవలసిన పని కూడా అదే. ఆయన చిత్తమునకు తల వంచడమే, ఆయనకు విధేయులై జీవించడమే, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవించడమే. కాబట్టి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. దేవుని ఆశీర్వాదానికి మనం కారకులుగా ఉంటే మనల్ని పోలిన వారు ఎవరు ఉండరంట. అంటే అంత ఉన్నత స్థాయిలో దేవుని యొక్క ఆ మేలు, ఆ ఆశీర్వాదం, ఆ గొప్పతనము మన మీద ఉంటుందని మన ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయన తన వాక్యం యాకోబునికి తెలియజేశాను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసి వాటి ప్రకారం జీవించమని చెప్పాడు. ఇదే నా మాట, ఇదే శాసనము, దీని ప్రకారం మీరందరూ కూడా నడుచుకోవాలి. వీటిని బట్టి మీ యొక్క పరిశుద్ధత, పవిత్రత ఆధారపడి ఉంటుంది. అసలు ఇవన్నీ ఇవ్వట కారణం ఏంటో తెలుసా? నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన ఆ నియమ నిబంధనలు, కట్టడలు, ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలుకి ఇక్కడ తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. ప్రభునందు ప్రియులారా, ఆలనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఆయనను నమ్మిన బిడ్డలకు ఆయనే దేవుడిగా, ఆయన మీదే ఆధారపడుచు ఆ యొక్క బానిసత్వం నుండి ఆయన మాత్రమే విడుదల కలిగించిన నమ్మి ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు వారి మూలుగులను విని తండ్రి అయిన దేవుడు వారిని యొక్క ఐగుప్తు దేశం విడుదల కలిగించి పాలు తేనెలు ప్రవహించి దేశంలో నడిపించినట్లు మనం చూస్తున్నాం కదండి. ఈరోజు కూడా మనం కూడా చేయవలసింది అదే. ఆయన సందులో మొర్రపెట్టాలి. ఉదయకాలంన రేయి మొదటి జామున ఆయన సందులు నీళ్లు కొమ్మరించినట్లు మన హృదయం కొమ్మరించాలంట. మొన్న చదువుకున్నాం కదండి వాక్యము. మన హృదయం నీళ్లు కొమ్మరించినట్లుగా కొమ్మరించాలి. ఏదన్నా పాత్రలో నీటిని ఉంచామనుకోండి, మెల్లగా స్లోగా పడుతుందా, అది ఒక్కసారి పడిపోద్దా? తిరగేసామనుకోండి పాత్రని, ఒకసారి వాటర్ అంతా పడిపోతుంది. అంటే అంత స్పీడ్గా, అంటే ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఇంక నీళ్ళు ఎటువంటి అనుమానం అనేది ఉండకూడదు. నా హృదయాన్ని దేవునికి సమర్పించాను, ఆయన పోలి నడుచుకోవాలి, ఆయన మాటకి చెవియొగ్గాలి, ఆయన ఏమేమి చేయమన్నాడో అవి చేయాలి, ఏమి చేయొద్దన్నాయో అవి మానేయాలని చెప్పి ఒక నియమము, ఒక నిబంధన పెట్టుకుని ఆ యొక్క అర్పణగా మనం జీవించినట్లయితే, సమర్పణ కలిగిన జీవితాన్ని మనం జీవించినట్లయితే
ఇటువంటి భక్తులు యాకోబు, ఇశ్రాయేలు, అబ్రహాము, ఇటువంటి భక్తులందరూ కూడా పొందుకున్న ఆశీర్వాదాలను మనం కూడా పొందుకొనగలము అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని. కాబట్టి సమర్పణ కలిగి జీవించి ఆయన మేలు పొందుకుందాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మలను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కనతండి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నాయన, ఇశ్రాయేలుకి ఇచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు ఎంత గొప్పవు ప్రభువా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వాడెవడు నాయన. నిన్ను కలిగి ఉంటే, నీ యొక్క మాటకు లోపడి జీవిస్తే, అవును ప్రభువా, జనాలను తండ్రి ప్రభువా మేము పోల్చుకోలేం ప్రభువా. నీ ఆశీర్వాదాలు, నీ యొక్క ధన్యత అంత గొప్ప స్థాయిలో, అంత ఉన్నత స్థాయిలో ఉంటాయి నాయన. ఈ మాటలు వింటున్న బిడ్డల్లో ఎవరైతే తండ్రి ప్రభువా నీకు సమర్పణ కలిగిన జీవితాన్ని నాయన నీకు సమర్పించుకుంటున్నారో నాయన, అటువంటి నియమం కలిగి జీవించాలని కోరుకుంటున్నారో అటువంటి బిడ్డలందరికీ నాయన నీ కృపా సహాయం మెండుగా దయచేయండి. రక్షణలోని నడిపించండి, ఆత్మను బలపరచండి, స్వస్థత దయచేయండి నాయన. నీ వాక్యము ద్వారా అనుదినము దినదినము కూడా మేము మా విశ్వాస పరిమాణాన్ని పెంచుకొని నీతో అంటుకట్టబడే జీవితాన్ని జీవించి కృపణ దయచేయమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని